అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. హమాస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి అంటూ అమెరికాలో ఒక భారతీయ విద్యార్థిని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బదర్ ఖాన్ సూరి అనే విద్యార్థిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. హమాస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ బదర్ ఖాన్ సూరి అనే విద్యార్థిని అరెస్ట్ చేశారు. జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్గా బదర్ ఖాన్ ఉన్నాడు. పిహెచ్డీ చేసిన తర్వాత ఇంకా లోతైన పరిశోధనలు చేస్తూ ఉంటారు. పోస్ట్ డాక్టరల్ అని పిలుస్తూ ఉంటుంటారు. సో అక్కడ పోస్ట్ డాక్టరల్గా ఉన్నాడు బదర్ ఖాన్ సూరి. బదర్ ఖాన్ సూరిని హమాస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి అంటూ అనుమానంతో అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. వర్జీనియాలో అదుపులోకి తీసుకున్నారు ఫెడరల్ ఏజెంట్లు. బదర్ ఖాన్ సూరి స్టూడెంట్ వీసాను కూడా అమెరికా రద్దు చేసింది. అరెస్టును ఇమిగ్రేషన్ కోర్టులో సవాల్ చేశాడు బదర్ ఖాన్ సూరి. తనకు నేర చరిత్ర లేదు అని, కానీ తన భార్య మాత్రం పాలస్తీనా మూలాలు ఉన్న వ్యక్తి అని, అందుకే ఆ అనుమానంతోనే తనను అరెస్ట్ చేశారు అని బదర్ ఖాన్ సూరి అంటూ ఉన్నాడు. తన భార్యకు పాలస్తీనా మూలాలు ఉండటంతోనే అరెస్ట్ చేశారని బదర్ ఖాన్ సూరి అంటున్నాడు. తనకు భారతదేశంలో ఎటువంటి నేర చరిత్ర లేదు అని బదర్ ఖాన్ సూరి చెప్తున్నాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ఇప్పుడు బదర్ ఖాన్ సూరికి న్యాయపరంగా ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? అక్కడ ఫెడరల్ అధికారులకు ఇతనికి పాలస్తీనా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి అంటూ ఎటువంటి ఆధారాలు ఉన్నట్టుగా తెలుస్తోంది? రైట్. యాక్చువల్ గా బదర్ ఖాన్ సూరి ఒక రీసెర్చ్ స్కాలర్, అంటే పరిశోధన విద్యార్థి అని చెప్పవచ్చు. జార్జ్ టౌన్ యూనివర్సిటీ వాషింగ్టన్ డీసీలో పోస్ట్ డాక్టరల్ గా ఉన్నారు. అయితే మొదటి నుంచి కూడా ఈయన అంటే మిడిల్ ఈస్ట్ లో మతపరమైనటువంటి అవకాశాలు కానీ, తర్వాత మత సంబంధమైన అంశాలపై చాలా ఎక్కువగా రీసెర్చ్ చేస్తారంటూ అక్కడ వెబ్సైట్ లో కూడా కనిపెట్టడం జరిగింది. ముఖ్యంగా పాలస్తీనా గాజా గొడవల తర్వాత ఇటీవలి కాలంలో మనకు కొలంబియాలో రజనీ శ్రీనివాస్ అనే ఒక ఆమెను కూడా ఇప్పటికే కొలంబియా ప్రభుత్వం నిషేధించింది. తాజాగా మళ్ళీ ఇప్పుడు ఈ బదర్ ఖాన్ సూరి అంశం కూడా అదే చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఈయన ముఖ్యంగా హమాస్ ప్రాపగండను ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ అమెరికా ఆరోపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఒక హమాస్ మిలిటెంట్లకి సీనియర్ అడ్వైజర్ గా ఉంటున్నట్టు ఒక తీవ్రవాదితో ఈయన కాంటాక్ట్ లో ఉన్నట్టుగా కూడా ముఖ్యంగా FBI ఫెడరల్ ఏజెంట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా అమెరికన్ CIA కావచ్చు, ఫెడరల్ ఏజెంట్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా క్షుణ్ణంగా దానికి సంబంధించినటువంటి డీప్ అనాలిసిస్ చేసి అసలు ఎవరెవరితో లింకులు ఉన్నాయి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి రీసెర్చ్ చేస్తున్నారనే అంశంపై కూడా చాలా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వీళ్ళంతా కూడా దీనికి సంబంధించి చాలా సీరియస్ గా పరిగణించారు. అలాగే ఉగ్రవాద సంస్థతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయంటూ కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్న పరిస్థితి. దీంతో ఆయన వీసాను కూడా ప్రస్తుతం రద్దు చేశారు. మీరు అడుగుతున్నట్టుగా న్యాయపరమైన చిక్కులు ఖచ్చితంగా ఇక్కడ ఎదురవుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే అమెరికా తమ సార్వభౌమత్వానికి సంబంధించి, అట్లాగే తమ దేశ భద్రత సంబంధించి చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు. రోహిత్, మీకు తెలిసిన విషయమే. సో ఆ కోణంలోనే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు అంటే వర్జీనియాలో ఆయన ఇంటి బయట ఫెడరల్ ఏజెంట్లు ఆయన అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా అంతేకాదు ఇమిగ్రేషన్ కోర్టులో అయితే ఆయన సవాల్ చేసినట్టుగా చెప్తున్నారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని చెప్తున్న సందర్భం. కానీ ఇక్కడ ఇండియాలో కూడా అసలు అంటే నిజానికి తన భార్యకు పాలస్తీనా మూలాలు ఉన్నాయి అన్న అనుమానంతోనే అరెస్ట్ చేశారా, లేకపోతే ఇతడు పిహెచ్డీ చేసింది కూడా శాంతి సంఘర్షణ అనే అంశంపై పిహెచ్డీ చేశాడు, అతను ఢిల్లీలో పిహెచ్డీ చేశాడు, తర్వాత అమెరికా వెళ్ళి ఉంటున్నాడు. అమెరికాలో కూడా పాలస్తీనాకు అనుకూలంగా అక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ కూడా అమెరికా చాలా వందల మందిని గతంలో అరెస్ట్ చేసింది. సో ఇప్పుడు ఈ బదర్ ఖాన్ సూరి వైఫ్ కేవలం పాలస్తీనా మూలాలు ఉన్నాయని అనుమానమేనా, లేక ఇతర ఆధారాలు ఏమైనా ఉన్నట్టుగా తెలుస్తుందా? అంటే అతను ఆరోపిస్తుంది అది సలే, అతని భార్య సలే ఆమె పాలస్తీనా మూలాలు ఉన్న అమ్మాయి. సో ఆమె మూలాలు ఉన్నాయి కాబట్టి తనని అనుమానిస్తున్నట్టుగా బదర్ ఖాన్ అయితే ఛాలెంజ్ చేశారు ప్రస్తుతం కోర్టులో. కానీ ఈ అంశానికి సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈయన రీసెర్చ్ చేస్తున్న అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఇందాక మీకు చెప్పాను, పాలస్తీనా అలాగే హమాస్ సీనియర్ అడ్వైజర్, హమాస్ మిలిటెంట్ తో సీనియర్ అడ్వైజర్ గా ఉన్న ఓ వ్యక్తితో ఈయన కాంటాక్ట్ లో ఉన్నట్టుగానైతే అక్కడ ఏజెంట్లు, మన అమెరికన్ ఏజెంట్స్ అయితే భావిస్తున్నారు. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చాలా తీవ్రంగా దీనికి సంబంధించి రీసెర్చ్ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సరే తన భార్య మాఫేజ్ సులే ఆమె గాజాకు చెందిన వ్యక్తి. సో అందుకే ఆమె అంటే అమెరికన్ సిటిజన్ అయినప్పటికీ గాజా మూలాలున్న వ్యక్తి.
సో ఆమె గాజా వ్యక్తి కాబట్టి నా మీద అనుమానిస్తున్నారంటూ ఈయన చెప్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా చాలా సీరియస్ గానైతే పరిగణిస్తున్న అంశం అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. సో వాట్ ఎవర్ మొత్తం మీద అయితే అమెరికా నిజంగానే చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. నెక్స్ట్ మీకు ఇందాకే చెప్పాను, కొలంబియాలో ఒక విద్యార్థిని అరెస్ట్ అక్కడ బహిష్కరణకు గురైన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది సెకండ్ అంశం అన్నమాట. సో ఆ రకంగా చాలా సీరియస్ గానే పరిగణిస్తుందని చెప్పాలి. అంతేకాకుండా ఉగ్రవాద సంస్థలను పలువురితో సన్నిహిత సంబంధాలు సూరికి అని చెప్తున్నారు. దాంతో వీసాను అయితే రద్దు చేశారు. ఇక ఇమిగ్రేషన్ కోర్టులో సవాల్ చేసిన అయినప్పటికీ కూడా ఎలాంటి అవకాశం లేదంటగానే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక జార్జ్ టౌన్ యూనివర్సిటీ కూడా ఈ అంశంపై స్పందించింది రోహిత్. ముఖ్యంగా అంటే ఇప్పటి వరకైతే బాదర్ ఖాన్ ఎలాంటి అంశాలపై ఎలాంటి వ్యక్తులతో సంబంధాలు ఉన్నారనే విషయం తమకు క్షుణ్ణంగా తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ విచారణకైతే సహకరిస్తామంటూ అటు జార్జ్ టౌన్ యూనివర్సిటీ కూడా చెప్తుంది. న్యాయబద్ధమైన తీర్పు అయితే వస్తుందనే ఆశాభావంతో జార్జ్ టౌన్ యూనివర్సిటీ కూడా ఉంది. సో మొత్తం మీద అయితే ఒక రకంగా ఇది అలజడి రేగిందని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈయన 2020లో ఈయన మన ఇండియాలోనే అంటే ఈ వ్యక్తి బాదర్ ఖాన్ సులే అనే వ్యక్తి 2020లోనే ఇండియాలో ఈయన చదువుకున్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా పిహెచ్డి చేశారు ఇక్కడ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లారు. జార్జ్ టౌన్ లో పోస్ట్ డాక్టరల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ లో శాంతికి సంబంధించిన అంశంపై పరిశోధన చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో వాట్ ఎవర్ అంటే మొత్తం మీద ఆయనకు ఆ మూలాలు తీవ్రవాద మూలాలు ఉన్నాయి అని చాలా క్లియర్ గా అమెరికా ఆరోపిస్తుంది. అంతేకాదు ముద్ర వేస్తుంది ఒక రకంగా. తను మాత్రం ఛాలెంజ్ చేస్తున్నారు. జార్జ్ టౌన్ యూనివర్సిటీ సంబంధించిన యూనివర్సిటీ వైపు నుంచి కూడా తనకు సపోర్ట్ వస్తున్నట్టు ఆయన భావిస్తున్నారు. బట్ చూడాలి, అమెరికా అనేది చాలా తీవ్రంగా పరిగణిస్తే మనకు తెలిసిందే. ఇజ్రాయెల్ చాలా సపోర్ట్ చేస్తున్న అమెరికా, అలాగే పాలస్తీనా సంబంధించినటువంటి ప్రొటెస్ట్లు ఏవైతే ఉన్నాయో నిరసనలు ఉక్కుపాదంతో అణచివేస్తుంది మొదటి నుంచి కూడా అమెరికా. సో కేవలము ఆ నిరసనలో పాల్గొన్నందుకే అంత తీవ్రంగా పరిగణిస్తే ఇక ఏకంగా హమాస్ వ్యక్తులతో ఈయన కాంటాక్ట్ లో ఉన్నాడు, సంప్రదింపులు జరుపుతున్నాడు కొన్ని సందర్భాల్లో అంటూ అక్కడ ఫెడరల్ ఏజెంట్లకు వచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం ఈ తీవ్రంగా పరిగణించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం అయితే వీసా అయితే రద్దు చేశారు రోహిత్. తర్వాత తదుపరి ఏం చేస్తారు, దేశం నుంచి బహిష్కరిస్తారా? మీకు తెలిసింది ఇప్పటికే అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వ్యక్తులు చాలా మంది కూడా తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనో, లేదంటే గ్యాంగ్స్టర్లనో, లేకుంటే గంజాయి డ్రగ్స్ రవాణా ఇలాంటి అనేక రకాలైనటువంటి సంఘ విద్రోహ శక్తులకు పాల్పడుతున్నారని అమెరికా ఇమిగ్రేషన్ రూల్స్ ని చాలా స్ట్రిక్ట్ గా పరిగణిస్తుంది. సో ఇప్పుడు అదే కోవలు కూడా ఈ అంశం కూడా పరిగణిస్తున్నారు. అండ్ మోరోవర్ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత. సో ఇప్పుడు కూడా బాదర్ ఖాన్ విషయంలో కూడా చాలా తీవ్రంగానే పరిగణించే అవకాశం ఉంది అమెరికా. రైట్ రామ్దాస్, అమెరికాలో భారత విద్యార్థిని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. హమాస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ బదర్ ఖాన్ సూరి అనే విద్యార్థిని అరెస్ట్ చేశారు. జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్గా ఉన్నాడు బదర్ ఖాన్ సూరి. వర్జీనియాలో బదర్ ఖాన్ సూరిని అదుపులోకి తీసుకున్నారు ఫెడరల్ ఏజెంట్లు. బదర్ ఖాన్ సూరి స్టూడెంట్ వీసాను కూడా అమెరికా అధికారులు రద్దు చేశారు. అయితే అరెస్ట్ను ఇమిగ్రేషన్ కోర్టులో సవాల్ చేశాడు సూరి. తనకు ఎటువంటి నేర చరిత్ర లేదు అని, కానీ తన భార్య మాత్రం పాలస్తీనా మూలాలు ఉన్న వ్యక్తి కావడంతోనే తనను అరెస్ట్ చేసి ఉంటారు అని సూరి అంటూ ఉన్నాడు. అందుకే ఇమిగ్రేషన్ కోర్టులో ఛాలెంజ్ చేశాడు. బదర్ ఖాన్ సూరి 2020లో గతంలో ఢిల్లీలో పిహెచ్డి పూర్తి చేశాడు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో తన పిహెచ్డి పూర్తి చేశాడు. ఇప్పుడు అమెరికాలో ఇంకా లోతైన పరిశోధనల కోసం అమెరికా వెళ్ళాడు. కానీ పాలస్తీనా ఉగ్రవాదులతో, హమాస్ ఉగ్రవాదులతో సంబంధాలు నిలుపుతూ ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు అనటానికి ఆధారాలు ఉన్నాయి అని అమెరికా అధికారులు చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై జార్జ్ టౌన్ యూనివర్సిటీ కూడా స్పందించింది. బదర్ ఖాన్ సూరి ఇక్కడ డాక్టరల్ పరిశోధకుడుగా ఉన్నాడు. అతను ఎటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొన్నాడు అనే విషయం గురించి మాకు తెలియదు. ఎటువంటి విచారణకైనా మేము కోఆపరేట్ చేస్తామని యూనివర్సిటీ కూడా అంటుంది. పాలస్తీనాకు మద్దతుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కూడా గతంలో అమెరికా అధికారులు ఉక్కుపాదన మోపారు. వందలాది మంది విద్యార్థులను అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2020 సంవత్సరంలో బదర్ ఖాన్ సూరి జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో, ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికా వెళ్ళాడు. అయితే అతని భార్య మాత్రం పాలస్తీనా మూలాలు ఉన్న వ్యక్తి కావడంతోనే, అనుమానంతోనే నన్ను అరెస్ట్ చేశారు అంటూ ఇమిగ్రేషన్ కోర్టులో ఛాలెంజ్ చేశాడు. కానీ అతను పాలస్తీనా ఉగ్రవాదులతో, హమాస్ ఉగ్రవాదులతో సంబంధాలు నెరుపుతున్నాడు, వాళ్ళతో టచ్లో ఉన్నాడు, కాంటాక్ట్లో ఉన్నాడు అనటానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఇటు అమెరికా అధికారులు చెప్తున్నారు. చూద్దాం మరి కేసులో ఏం జరుగుతుందో. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.